గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు శాపబ్యాప్ క్లాస్. సో నేను ప్రీవియస్ క్లాసెస్లో ఒక 6 అసైన్మెంట్స్ ఇచ్చాను కదమ్మా. మండే చెప్పుకున్న క్లాస్లో 6 అసైన్మెంట్స్ ఇచ్చాను. వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ టుడే సబ్మిట్ చేయమని చెప్పాను. సో ప్రెసెంట్ ఏంటంటే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నేను మీకు రివీల్ చేస్తాను, మీరు కంపేర్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీరు చేసినటువంటి ఆన్సర్స్ని పీడిఎఫ్ చేసి గ్రూప్స్లో సెండ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అసైన్మెంట్ చూడండి. ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. ఇక్కడ కాలేజ్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మనం తీసుకుని సో ఇక్కడ సినారియో డిస్క్రిప్షన్ చూడండి. ఏ కాలేజ్ హ్యాస్ ద ఫాలోయింగ్ పాలసీస్. ఏ స్టూడెంట్ ఈస్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఫర్ ఎగ్జామ్స్ ఓన్లీ if attendance is 75% or above. Students with attendance between 65% and 74% may register only with HOD approval. Students below 65% attendance are not allowed to register. Examination fee is 500 per subject and late fee of 200 is applicable if registration is done after the deadline. Maximum 8 subjects are allowed per semester. ఇవి మనకి ఇచ్చినటువంటి రూల్స్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏమేమి క్వశ్చన్స్ అక్కడ అడగడం జరిగింది, వాటి ఆన్సర్స్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లిస్ట్ ఆల్ ద ఎక్స్ప్లిసిట్ బిజినెస్ రూల్స్ మెన్షన్ ఇన్ ద సినారియో అన్నాం. ఎక్స్ప్లిసిట్ అంటే బయటికి తెలిసేటటువంటివి. సో క్లియర్ కట్ గా మనకు తెలిసేవి ఏంటి? అటెండెన్స్ అన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75% ఉండాలి. 65 to 74 ఉంటే హెచ్ఓడి అప్రూవల్ కావాలి. అటెండెన్స్ బిలో 65 ఉంటే రిజిస్ట్రేషన్ అనేది డిస్క్వాలిఫై అయిపోతుంది. ఎగ్జామినేషన్ ఫీ 500 పర్ సబ్జెక్ట్. లేట్ రిజిస్ట్రేషన్ ఫీ 200 పెనాల్టీ. మాక్సిమం 8 సబ్జెక్ట్స్ కెన్ బి రిజిస్టర్డ్ పర్ సెమిస్టర్. ఇవి ఎక్స్ప్లిసిట్ అండ్ బయటకు తెలుస్తున్నటువంటి రూల్స్. ఐడెంటిఫై ఎనీ ఇంప్లిసిట్ బిజినెస్ రూల్స్ దట్ ఆర్ ఎజ్యూమ్డ్ బట్ నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్. ఎజ్యూమ్డ్ అంటే ఏంటి? ఉన్న రూల్స్ నుంచి మనం వీటిని అజంప్షన్ చేసుకుంటాం, ఇది పైకి చెప్పలేదు, క్లియర్ గా డైరెక్ట్ గా స్టేట్ చేయలేదు. అవి ఏంటంటే, ద ఇంప్లిసిట్ బిజినెస్ రూల్స్ ఇంక్లూడ్ అటెండెన్స్ పర్సంటేజ్ మస్ట్ బి యాక్యురేట్లీ క్యాలిక్యులేటెడ్ బిఫోర్ ద రిజిస్ట్రేషన్. సో అటెండెన్స్ పర్సంటేజ్ అనేది ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కంటే ముందుగానే. ద రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ మస్ట్ బి క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ డేట్ అండ్ టైం. సో రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అనేది క్లియర్ గా డిఫైన్ అయి ఉండాలి. స్టూడెంట్ ఐడెంటిటీ అనేది అథెంటికేషన్ అయి ఉండాలి రిజిస్ట్రేషన్ కంటే ముందు. హెచ్ఓడి అప్రూవల్ అన్నది కూడా ఫార్మల్ గా మనం రికార్డ్ చేసుకోవాలి. అండ్ టోటల్ ఎగ్జామ్ ఫీ కూడా ఫైనల్ కన్ఫర్మేషన్ కంటే ముందే పే చేయాలి. ఇవన్నీ ఇంప్లిసిట్ రూల్స్ అన్నమాట. ఇవి ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఈచ్ రూల్ ఎక్స్ప్లెయిన్ వాట్ యాక్షన్ ఇట్ కంట్రోల్స్ అండ్ వాట్ రిస్క్ ఇట్ ప్రివెంట్స్. సో ఒక్కొక్క రూల్ చూద్దాం, అది ఏం యాక్షన్ చేస్తుంది and ఏం రిస్క్ అది ప్రివెంట్ చేస్తుంది. సో అటెండెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అనేది ఎలిజిబిలిటీని కంట్రోల్ చేస్తుంది. దేని కంట్రోల్ చేస్తుంది? ఎలిజిబిలిటీని డిటర్మిన్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఏ రిస్క్ ని ప్రివెంట్ చేస్తుంది? ప్రివెంట్స్ అకాడమికల్లీ అన్ప్రిపేర్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అపియరింగ్. ఎవరైతే ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వలేదు, 75% కంటే బిలో అటెండెన్స్ అంటే వాళ్ళు ప్రాపర్ గా అకాడమిక్ ప్రిపరేషన్ అనేది అవ్వలేదు, అలాంటి వాళ్ళని ఎగ్జామ్ కి అపియర్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది ఈ రూల్ అనేది. నెక్స్ట్, 65% to 74% అప్రూవల్ ఎందుకు? కంట్రోల్స్ ద కండిషనల్ యాక్సెస్. ఓకే, వాళ్ళు ఒకవేళ బెటర్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ అయితే, జెన్యున్ రీజన్స్ ఉంటే ల్యాబ్స్ ఆఫ్ అటెండెన్స్ కి వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వడానికి ఈ రూల్ అనేది ఉంటుంది అనమాట. 65 to 74% విత్ హెచ్ఓడి అప్రూవల్ అనేది. సో లెస్ దాన్ 65% ఏదైతే బ్లాకేజ్ ఉందో ఇది రిజిస్ట్రేషన్ స్టాప్ చేసేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఫీ స్ట్రక్చర్ అనేది కంట్రోల్ చేస్తాం. దీనివల్ల అటెండెన్స్ సంబంధించి ఏదైతే ఉందో సో ఆ అకాడమిక్ స్టాండర్డ్ అన్నది నిలబడుతుంది. ఓకే, నెక్స్ట్ 500 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఫీ క్యాలిక్యులేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇట్ ప్రివెంట్స్ ద ఇన్కన్సిస్టెంట్ ఫీ ఛార్జింగ్. అంటే 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో 8 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 సబ్జెక్ట్స్ కి 500 పర్ సబ్జెక్ట్ అయితే అలాగా, ఒకవేళ 6 సబ్జెక్ట్స్ ఉంటే అలాగా. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది ఉండడం వల్ల ఇన్కన్సిస్టెన్సీస్ ఉండవు. 200 లేట్ ఫీస్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే డెడ్ లైన్ డిసిప్లిన్ అన్నది ఉంటుంది. సో ఒక భయం ఉంటుంది అండ్ టైమ్ లైన్స్ ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉంటారన్నమాట. నెక్స్ట్, మాక్సిమం 8 సబ్జెక్ట్స్. దీనివల్ల ఏంటి? అకాడమిక్ లోడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఏ స్టూడెంట్ అన్నా సో ఇంతకన్నా ఎక్కువ ఓవర్లోడ్ కానీ టైం టేబుల్ వైజ్ ప్రాబ్లం కానీ లేకుండా 8 సబ్జెక్ట్స్ పర్ సెమిస్టర్ అన్నది సో క్లియర్ కట్ గా ఒక బౌండరీని గీస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ లాజిక్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ ఏంటి? సో క్లాసిఫై ఈచ్ రూల్ ఇంటూ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి అడిగాం. వ్యాలిడేషన్, డెసిషన్, క్యాలిక్యులేషన్, ఆథరైజేషన్, అగ్రిగేషన్ అని. సో చూడండి, రూల్ అటెండెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ 75% వ్యాలిడేషన్ లాజిక్. ఎందుకంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటన్నది ఇది వ్యాలిడేట్ చేస్తుంది కాబట్టి అదొక వ్యాలిడేషన్ లాజిక్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? 65 to 74% రూల్. ఇది ఒక డెసిషన్ ప్లస్ ఆథరైజేషన్ లాజిక్. డెసిషన్
ప్లస్ ఆథరైజేషన్ లాజిక్. ఎవరికి ఆథరైజేషన్ ఇస్తున్నాం? హెచ్ఓడికి ఆథరైజేషన్ ఇస్తున్నాం. సో డెసిషన్ అన్నది ఈ రేంజ్ మీద బేస్ అయి ఉంటుంది. 65 to 74 అన్న దాని మీద, ఆ రేంజ్ మీద ఇది బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, అటెండెన్స్ ఈజ్ లెస్ దాన్ 65% అయితే వ్యాలిడేషన్ ఇది కూడా. సో వ్యాలిడేషన్ దగ్గర ఏంటి, క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీని ఇన్వాలిడ్ చేసేస్తుంది అనమాట. క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీని ఇన్వాలిడ్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్, 500 పర్ సబ్జెక్ట్ అనేది ఒక క్యాలిక్యులేషన్ లాజిక్. 200 లేట్ ఫీజ్ అన్నది కూడా క్యాలిక్యులేషన్ లాజిక్. అండ్ మాక్సిమం 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఉండాలి అన్నది ఇది వ్యాలిడేషన్ లాజిక్. ఎందుకంటే సబ్జెక్ట్ కౌంట్ ని ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి వ్యాలిడేషన్ లాజిక్. ఓకే. అండ్ హెచ్ఓడి అప్రూవల్ అన్నది కూడా ఆథరైజేషన్ లాజిక్. సో అగ్రిగేషన్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రెసెంట్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద టోటల్ ఫీ. సో 500 ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నది ఏదైతే ఉందో అది అగ్రిగేషన్ లాజిక్ అన్నమాట. సో ఇన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇన్ని 500 కలిపి ఒక ఫీ కింద మారుతుంది అన్నది అక్కడ అగ్రిగేషన్ లాజిక్ అంతా. ఓకే. సో నెక్స్ట్, రిస్క్ అండ్ ఎడ్జ్ కేస్ అనాలిసిస్. వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ అటెండెన్స్ వ్యాలిడేషన్ ఇస్ నాట్ ఎన్ఫోర్స్డ్? What could happen if attendance validation is not enforced? If the validation is not enforced, students with poor attendance may write exams. Proper attendance లేకపోయినా కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నవి డిక్లైన్ అవుతాయి. సో రెగ్యులేటరీ బాడీస్ అన్నవి, సో ఇన్స్టిట్యూషన్ ప్రాపరా కాదా, అటెండెన్స్ లేకుండానే వీళ్ళు ఎలా అలౌ చేస్తున్నారు ఎగ్జామ్స్ కి అన్నది ఇన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ చేసేటటువంటి ప్రాబ్లం రావచ్చు. అన్ఫేర్ అడ్వాంటేజ్ కూడా రావచ్చు. అంటే ఇయర్ రౌండ్ ప్రాపర్ గా అటెండ్ అయిన వాళ్ళకి, అస్సలు అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్ అటెండ్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ అన్ఫేర్ గా ఉంటుంది కదా. అన్ఫేర్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒకళ్ళు డిసిప్లిన్డ్ గా ఉన్నారు, ఒకళ్ళు ఇండిసిప్లిన్డ్ గా ఉన్నారు, ఇద్దరికి ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఇస్తే సో ఇండిసిప్లిన్ మనం ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2. వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ మాక్సిమం సబ్జెక్ట్ రెస్ట్రిక్షన్ ఇస్ రిమూవ్? సో ఇన్ని సబ్జెక్ట్స్ ఉండాలి అన్న మాక్సిమం రిస్ట్రిక్షన్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? స్టూడెంట్స్ మే రిజిస్టర్ ఫర్ ఎక్సెసివ్ సబ్జెక్ట్స్, టైం టేబుల్ క్లాషెస్ మే అక్కర్, ద ఎవాల్యుయేషన్ ఫ్యాకల్టీ వర్క్ లోడ్ మే ఇంక్రీజ్. ద ఎవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీ వర్క్ లోడ్ మే ఇంక్రీజ్, అకాడమిక్ క్వాలిటీ మే సఫర్. సో అకాడమిక్ క్వాలిటీ అనేది సఫర్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ ద సిస్టమ్ షుడ్ హ్యాండిల్ దీస్ ఎడ్జ్ కేసెస్. సిస్టమ్ అన్నది ఎడ్జ్ కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? సిస్టమ్ ఈ ఎడ్జ్ కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఎగ్జాక్ట్లీ 75% అటెండెన్స్, సో రిజిస్ట్రేషన్ అట్ ద ఎగ్జాక్ట్ డెడ్ లైన్ టైమ్, అటెంప్ట్ టు రిజిస్టర్ ఫర్ 9 సబ్జెక్ట్స్, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఎగ్జాక్ట్లీ 75% అటెండెన్స్ అయితే కనుక సిస్టమ్ ఎలో చేయాలి. ఎందుకంటే ఆ రూల్ ఏం చెప్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75% అంటుంది కాబట్టి సో అక్కడ ఎలో చేయొచ్చు. ఎగ్జాక్ట్ డెడ్ లైన్ టైం ఏదైతే ఉందో ద సిస్టమ్ మస్ట్ క్లియర్లీ డిఫైన్ డెడ్ లైన్స్ టైం. ఇఫ్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ ఎట్ ఆర్ బిఫోర్ డెడ్ లైన్, నో లేట్ ఫీ షుడ్ అప్లై. సో ఒకవేళ డెడ్ లైన్ కి ఎగ్జాక్ట్ గా కానీ కొద్దిగా బిఫోర్ అయితే కనుక లేట్ ఫీ అనేది అప్లై అవ్వకూడదు. అటెంప్ట్ టు రిజిస్టర్ ఫర్ 9 సబ్జెక్ట్స్, ఒకవేళ ఎవరైనా 9 సబ్జెక్ట్స్ కి రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ లో, ఇట్ షుడ్ బ్లాక్ ద సబ్మిషన్ డిస్ప్లే మాక్సిమం 8 సబ్జెక్ట్స్ అలౌడ్ పర్ సెమిస్టర్. ఓకేమా. అలా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏంటి, రూల్స్ కి సంబంధించిన కేటగిరీ ఐడెంటిఫికేషన్ మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ అసైన్మెంట్ యొక్క రోల్ ఏంటి, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్. సో ఇప్పుడు సెకండ్ అసైన్మెంట్ ఆన్సర్ చూద్దాం. సో 1 by 1 టుడే ఏంటంటే మీకు ఇచ్చినటువంటి 6 అసైన్మెంట్స్ యొక్క ఆన్సర్స్ నేను చెప్తాను. చెప్పిన తర్వాత వీటి బేసిస్ మీద నేను ఎస్టర్డే ఒక అసైన్మెంట్ అనేది మీకు ఇచ్చాను, ఓటీ క్యాలిక్యులేషన్ గురించి. మీకు గుర్తుండే ఉంటుంది. సో ఓటీ క్యాలిక్యులేషన్ కి సంబంధించి, ఓవర్ టైం క్యాలిక్యులేషన్ కి సంబంధించి ఒక బిజినెస్ కేస్ సినారియో ఉంటే ఆ కేస్ స్టడీకి సంబంధించినటువంటి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఎలా రాయాలి అన్నది నేను మీకు టాస్క్ కింద మీకు ఇచ్చాను. సో అది టుమారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే అది కంప్లీట్ చేయండి, టుమారోకి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో అసైన్మెంట్ 2, బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అనాలిసిస్. సినారియో ఏంటంటే లైబ్రరీ బుక్ బోరింగ్. Scenario description చూడండి. Student searches for a book. The system checks the availability. If available, the book is issued. A student can borrow a maximum of 3 books. A student can borrow a maximum of 3 books. The return period is 14 days. A fine of 5 rupees per day is charged for late return.
ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అందుకే క్విక్ గా నేను స్టేట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఆన్సర్స్ ఒకటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ప్రాసెస్. స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది? ఒక స్టూడెంట్ ఒక బుక్ ని సెర్చ్ చేయడం దగ్గర మొదలవుతుంది మనకి. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టూడెంట్ ఇనిషియేట్స్ ద బుక్ సెర్చ్, అక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ పాయింట్ ఏంటి? ద బుక్ ఈజ్ రిటర్న్ అండ్ ఫైన్ ఈజ్ సెటిల్డ్. సో బుక్ అన్నది రిటర్న్ చేసేస్తారు. ఒకవేళ ఫైన్ అప్లికబుల్ అయితే, ఒకవేళ తను లేట్ గా సబ్మిట్ చేస్తే కనుక ఫైన్ పడుతుంది కదా, ఆ ఫైన్ కూడా అక్కడే సెటిల్ అయిపోతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, లిస్ట్ ద సీక్వెన్షియల్ స్టెప్స్. వన్ బై వన్ సీక్వెన్షియల్ గా చెప్పాలి. సో ఫస్ట్ ఏం జరుగుతుంది? బుక్ ని వెతుక్కుంటాడు, తర్వాత అది అవైలబుల్ గా ఉందా లేదా అన్న చెక్ చేసుకుంటారు. తర్వాత వ్యాలిడేటింగ్ ద బారోయింగ్ లిమిట్. బుక్ అవైలబుల్ గా ఉంది కానీ తను ఆల్రెడీ 3 బుక్స్ తీసేసుకున్నాడా, 2 బుక్స్ తీసుకున్నాడా ఏంటి? సో వ్యాలిడేట్ ద బారోయింగ్ లిమిట్ అన్నది అక్కడ ఉంటుంది. తర్వాత ఇష్యూయింగ్ ద బుక్ ఉంటుంది. తర్వాత రికార్డింగ్ ద డ్యూ డేట్. సో డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ డ్యూ డేట్ రికార్డ్ చేయడం. అండ్ దెన్ యాక్సెప్ట్ రిటర్న్. ఒకవేళ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుక్ రిటర్న్ చేస్తున్నప్పుడు సో దాన్ని యాక్సెప్ట్ చేయడం. అండ్ క్యాల్కులేట్ ద ఫైన్ ఇఫ్ లేట్. ఒకవేళ లేట్ అయితే ఫైన్ క్యాల్కులేట్ చేసి ఆ ఫైన్ అక్కడ సెటిల్ చేయడం. ఇవి సీక్వెన్షియల్ స్టెప్స్ అనమాట. ఓకే. సో ఐడెంటిఫై ద డెసిషన్ పాయింట్స్. సో ఈస్ ద బుక్ అవైలబుల్, హ్యాస్ ద స్టూడెంట్ రీచ్డ్ ద బారోయింగ్ లిమిట్, ఆర్ ఈస్ ద బుక్ రిటర్న్ ఆఫ్టర్ 14 days. ఇవి డెసిషన్ పాయింట్స్ అన్నమాట. ఏంటి డెసిషన్ పాయింట్స్? ఈస్ ద బుక్ అవైలబుల్, బుక్ ఉందా లేదా, ఇది ఒక పాయింట్. హ్యాస్ ద స్టూడెంట్ రీచ్ ద బారోయింగ్ లిమిట్, అతను 3 బుక్స్ బారో చేసేసుకుని లిమిట్ రీచ్ అయిపోయాడా. అండ్ ఈస్ ద బుక్ రిటర్న్ ఆఫ్టర్ 14 days. ఫైన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? 14 days లోపు లేదా 14 days తర్వాత అన్నది క్లియర్ గా తెలియాలి మనకి. సో దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఎక్స్ప్లెయిన్ సీక్వెన్షియల్ వర్సెస్ కండిషనల్ స్టెప్స్. సో సీక్వెన్స్ స్టెప్స్ ఏంటి, కండిషనల్ స్టెప్స్ ఏంటి? సీక్వెన్షియల్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ సెర్చ్ చేయడం బుక్ ని, తర్వాత అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం, సో దాన్ని ఇష్యూ చేయడం, దాన్ని రిటర్న్ చేయడం. ఇవి సీక్వెన్షియల్ గా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. సో కండిషనల్ స్టెప్స్ ఏంటి? ఇఫ్ అవైలబుల్ ఇష్యూ. ఒకవేళ అవైలబుల్ అయితేనే బుక్ ఇష్యూ అవుతుంది, అవైలబుల్ కాకపోతే ఇష్యూ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఒకవేళ లేట్ అయితే గనక ఫైన్ అన్నది క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనమాట. ఇవి కండిషనల్ చెక్స్. నెక్స్ట్ లాజిక్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై ద వ్యాలిడేషన్ రూల్స్. వ్యాలిడేషన్ రూల్స్ ఏంటంటే బుక్ మస్ట్ బి అవైలబుల్, స్టూడెంట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 3 బుక్స్, 3 బుక్స్ దాటి తీసుకోవడానికి లేదు. అండ్ రిటర్న్ డేట్ మస్ట్ బి రికార్డెడ్. రిటర్న్ డేట్ అక్కడ మనం రికార్డ్ చేసి గ్యారంటీగా సో మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించినటువంటి ఫైన్ క్యాలిక్యులేషన్ ఇఫ్ ఎనీ, ఆ ఫైన్ క్యాలిక్యులేషన్ చూస్తాం. సో నెక్స్ట్ ఐడెంటిఫై ద క్యాలిక్యులేషన్ రూల్స్. క్యాలిక్యులేషన్ రూల్ ఏముంది? ఇక్కడ ఒకటే ఉంది. సో ఫైన్ ఈజ్ ఈక్వల్ టు 5 into నెంబర్ ఆఫ్ లేట్ డేస్. 5 into నెంబర్ ఆఫ్ లేట్ డేస్, అదొకటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ రూల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, డిఫెన్సివ్ రూల్. ప్రివెంట్ ఇష్యూయింగ్ అన్అవైలబుల్ బుక్స్. ఏ బుక్స్ అయితే అవైలబుల్ గా లేవో అక్కడ మీరు ఏంటంటే వాటిని ఇష్యూ చేయడం అన్నది పాసిబిలిటీ ఉండదు. అందుకని ప్రివెంట్ ఇష్యూయింగ్ అన్అవైలబుల్ బుక్స్. ప్రివెంట్ బారోయింగ్ మోర్ దాన్ 3 బుక్స్. సో 3 బుక్స్ దాటి బారో చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అండ్ డ్యూ డేట్ ప్రాపర్ గా రికార్డ్ అవ్వాలి. సో దట్ సబ్మిషన్ డేట్ రోజున, అంటే ఎప్పుడైతే మనకి బుక్ తీసుకున్నారో తీసుకున్న తర్వాత దాన్ని సబ్మిట్ చేసే రోజు 14 days ఫ్రమ్ ద బారోయింగ్ డేట్. సో అప్పుడు ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ కల్లా ఇచ్చేస్తే ఫైన్ ఉండదు, ఇవ్వకపోతే ఫైన్ ఉంటుంది. కాబట్టి అది ప్రాపర్ గా రికార్డ్ అన్నది అయి ఉండాలి. ఓకే అమ్మా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వై మస్ట్ ఫైన్ క్యాలిక్యులేషన్ బి స్టాండర్డైజ్డ్. సో ఫైన్ క్యాలిక్యులేషన్ ఎందుకు స్టాండర్డ్ గా ఉండాలి అంటే ఒకే లెవెల్లో ఎందుకు ఉండాలి అని చెప్పి అంటే, సో ఇట్ ఎన్ష్యూర్స్ ద ఫెయిర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అందరి మధ్య ఫెయిర్నెస్ అన్నది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రివెంట్స్ మాన్యువల్ ఎర్రర్స్. సో ఇప్పుడు కొంతమందికి ఒక టైప్ ఆఫ్ ఫైన్, ఇంకొంతమంది ఇంకొక టైప్ ఆఫ్ ఫైన్ కానీ మాన్యువల్ ఎర్రర్ కానీ లేకుండా ఉంటుంది. అవాయిడ్స్ ద డిస్ప్యూట్స్ అండ్ బయాస్. సో ఒకరి పట్ల పక్షపాతంగా ఉండి ఫైన్ వేయకపోవడం, ఇంకొకరి పట్ల పక్షపాతంగా ఉండి ఫైన్ వేయడం, లేదా గొడవలు జరగడం, సో ఇలాంటివి ఏం లేకుండా ఉంటుంది. అండ్ మెయింటైన్స్ ద ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీ. సో ఫైన్ రిలేటెడ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కన్సిస్టెన్సీని ప్రాపర్ గా ఉంచుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ డిఫెన్సివ్ థింకింగ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అవైలబిలిటీ ఇస్ నాట్ చెక్డ్.
ఒకవేళ మనం అవైలబిలిటీని చెక్ చేయకపోతే ఏం జరుగుతుంది? సేమ్ బుక్ మే బి ఇష్యూడ్ టు మల్టిపుల్ స్టూడెంట్స్. ఒకటే బుక్ ని మల్టిపుల్ స్టూడెంట్స్ మనం ఇష్యూ చేసేస్తాం ఎలాగా కంప్యూటర్ లో. బట్ రియల్ గా బుక్ అన్నది ఇష్యూ చేయడానికి అవుతుందా అవ్వదా? ఫిజికల్ బుక్ అన్నది ఇష్యూ చేయడానికి అవ్వదు అనమాట. సో ఇదొక ప్రాబ్లమ్. ఇన్వెంటరీ బికమ్స్ ఇన్కన్సిస్టెంట్. ఇన్వెంటరీ అనేది ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. ట్రస్ట్ ఇన్ ద సిస్టమ్ రెడ్యూసెస్. సో సిస్టమ్ లో ట్రస్ట్ తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ టు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ స్టూడెంట్ బారోస్ 4 బుక్స్? సో 4 బుక్స్ స్టూడెంట్ బారో చేసుకుంటే ఏమవుతుంది? పాలసీ వైలేషన్ జరుగుతుంది. పాలసీ 3 స్టూడెంట్స్ మ్యాక్స్ పర్ స్టూడెంట్. 3 బుక్స్ అన్నది మాక్సిమం. 3 బుక్స్ పర్ స్టూడెంట్ ఎట్ మ్యాక్స్. సో పాలసీ అనేది వైలేట్ అవుతుంది. అదర్ స్టూడెంట్స్ మే నాట్ గెట్ యాక్సెస్. మిగతా స్టూడెంట్స్ కి యాక్సెస్ అనేది ఉండదు. సిస్టమ్ క్రెడిబిలిటీ రెడ్యూసెస్. సిస్టమ్ కూడా క్రెడిబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రిటర్న్ డేట్ ఈస్ మిస్సింగ్? సో రిటర్న్ చేయాల్సిన డేట్ మిస్ అయితే ఏమవుతుంది? ఫైన్ క్యాలిక్యులేట్ చేయడానికి అవ్వదు. సో ఆడిటింగ్ లో ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మాన్యువల్ గా కరెక్షన్ అనేది రిక్వైర్మెంట్ పడుతుంది అనమాట. మాన్యువల్ కరెక్షన్ రిక్వైర్. సో నెక్స్ట్ థర్డ్ అసైన్మెంట్ చూడండి. ఆథరైజేషన్ అండ్ రిస్క్ కంట్రోల్ అనాలిసిస్. ఆథరైజేషన్ అండ్ రిస్క్ కంట్రోల్ అనాలిసిస్. ఇక్కడ మనం తీసుకున్న సినారియో వచ్చేసి ఎంప్లాయీ పేరోల్ సిస్టమ్. మనం తీసుకున్న సినారియో ఏంటి? ఎంప్లాయీ పేరోల్ సిస్టమ్. ఈ సినారియో డిస్క్రిప్షన్ చూడండి. ఇది వరకు ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ క్లాస్ లో. ఓన్లీ హెచ్ఆర్ కెన్ క్రియేట్ ద ఎంప్లాయీ రికార్డ్స్. ఓన్లీ ఫినాన్స్ కెన్ ప్రాసెస్ ద salaries. Salary must not exceed the approved grade limits. Salary cannot be processed twice for the same month. అండ్ బోనసెస్ అబౌవ్ 50,000 రిక్వైర్స్ ద సిఎఫ్ఓ అప్రూవల్. ఇది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఆ రోజు అంటే ఐడెంటిఫై ద ఆథరైజేషన్ రూల్స్. ఆథరైజేషన్ రూల్స్ ఏంటంటే ఓన్లీ హెచ్ఆర్ కెన్ క్రియేట్ ఎంప్లాయీ రికార్డ్స్ అనేది ఒక ఆథరైజేషన్. ఎవరికి సంబంధించి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి. ఓన్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కెన్ ప్రాసెస్ శాలరీస్ అనేది ఇంకొక ఆథరైజేషన్ రూల్. వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు, ఇంకెవరు ఇవ్వలేరు. అండ్ సిఎఫ్ఓ అప్రూవల్ రిక్వైర్డ్ ఫర్ బోనసెస్ అబౌవ్ 50,000. ఇదొక ఆథరైజేషన్ రూల్. ఓకేమా? ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్. ఈ డ్యూటీస్ ని ఎందుకు సెపరేట్ చేయాలి అంటే సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్ ఎన్ష్యూర్స్ నో సింగిల్ ఇండివిజువల్ కంట్రోల్స్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ ప్రాసెస్. సో మొత్తం ప్రాసెస్ అంతా అంటే రికార్డ్ క్రియేషన్, శాలరీ డిక్లరేషన్, సో శాలరీ అప్రూవల్, బోనస్ అప్రూవల్ అన్ని ఒక పర్సనే కంట్రోల్ చేయకుండా ఇది తగ్గిస్తుంది అనమాట. సో దట్ ఫ్రాడ్ రిస్క్ ఈజ్ మినిమైజ్. సో ఫ్రాడ్ ఎంట్రీస్ కానీ ఫ్రాడ్ పేమెంట్స్ కానీ లేకుండా ఉంటే అకౌంటబిలిటీ ఈజ్ మెయింటైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ కి అకౌంటబుల్ గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఆడిట్ కాంప్లియన్స్ ఈజ్ స్ట్రెంగ్. సో ఎప్పుడైనా చెకింగ్స్ అవుతున్నాడు మంత్లీ ఆడిట్స్ కానీ ఆర్ఎల్స్ మనకి క్వార్టర్లీ ఆడిట్స్, హాఫ్ ఇయర్లీ ఆడిట్స్ అవి అవుతున్నప్పుడు సో అక్కడ ఆడిట్ దగ్గర ఏంటంటే సో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇలా సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. ఒక పర్సనే మొత్తం అన్ని కంట్రోల్ చేస్తుంటే అక్కడ క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో వై, ఎందుకు ఈ విధంగా ఉంది సిస్టమ్? సో ఎందుకు డ్యూటీస్ సెపరేట్ అవ్వలేదు అన్నది అక్కడ క్వశ్చన్ లోకి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్, వాట్ రిస్క్స్ అరైజ్ ఇఫ్ వన్ పర్సన్ కంట్రోల్స్ బోత్ ఎంప్లాయీ క్రియేషన్ అండ్ శాలరీ ప్రాసెసింగ్? ఒక పర్సన్ ని ఎంప్లాయీ క్రియేషన్ ని శాలరీ ప్రాసెసింగ్ ని రెండింటిని కంట్రోల్ చేస్తే వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఫేక్ ఎంప్లాయీస్ మే బి క్రియేటెడ్. ఇక్కడ చూడండి, గోస్ట్ ఎంప్లాయీస్ అన్నారు కదా, గోస్ట్ ఆర్ ఫేక్ ఏదైనా ఒకటి. సో అసలు లేనటువంటి ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసేసి అనాథరైజ్డ్ పేమెంట్స్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఫినాన్షియల్ ఫ్రాడ్ అనేది పెరుగుతుంది, ఆడిట్ ఫెయిల్యూర్స్ అని వస్తాయి. అందుకని ఒక పర్సన్ కి ఎంప్లాయీ క్రియేషన్, శాలరీ ప్రాసెసింగ్ ఇవ్వకూడదు. నెక్స్ట్, ఐడెంటిఫై ద వ్యాలిడేషన్ రూల్స్. వ్యాలిడేషన్ అండ్ కంట్రోల్ లాజిక్. ఐడెంటిఫై వ్యాలిడేషన్ రూల్స్. సో ఆన్సర్, శాలరీ మస్ట్ నాట్ ఎక్సీడ్ గ్రేడ్ లిమిట్. సో వ్యాలిడేషన్ రూల్ ఏంటి? శాలరీ మస్ట్ నాట్ ఎక్సీడ్ ద గ్రేడ్ లిమిట్. ఏదైతే గ్రేడ్ లిమిట్ ఉందో లిమిట్ దాటకూడదు శాలరీ అన్నది. శాలరీ కెనాట్ బి ప్రాసెస్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ మంత్. సో ఒక మంత్ లో శాలరీ 2 టైమ్స్ ప్రాసెస్ అవ్వకూడదు. ఇవి రెండు వ్యాలిడేషన్ రూల్స్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ డూప్లికేట్ శాలరీ ప్రివెన్షన్ కాన్సెప్చువల్లీ. అక్కడ అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డూప్లికేట్ శాలరీ ప్రివెన్షన్ కాన్సెప్చువల్లీ. సో ఆన్సర్ ఏంటి? ద సిస్టమ్ షుడ్ చెక్ ఎంప్లాయీ ఐడి ప్లస్ మంత్ కాంబినేషన్. ఒకటి ఎంప్లాయీ ఐడి చెక్ చేసుకోవాలి, రెండోది ఆ మంత్ కి వాళ్ళకి ఆల్రెడీ శాలరీ పేమెంట్ అనేది అయిందా అవ్వలేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో చెక్ ఎంప్లాయీ ఐడి ప్లస్ మంత్ కాంబినేషన్. ఇఫ్ రికార్డ్ ఎగ్జిస్ట్ బ్లాక్ సెకండ్ ప్రాసెసింగ్. ఒకవేళ అక్కడ మనకి
పేమెంట్ చేసినట్టుగా రికార్డ్ ఉంటే గనక సో సెకండ్ టైం ప్రాసెసింగ్ అనేది స్టాప్ అయిపోవాలి. డిస్ప్లే మెసేజ్ శాలరీ ఆల్రెడీ ప్రాసెస్ ఫర్ దిస్ పీరియడ్. సో ఈ మంత్ కి ఆల్రెడీ శాలరీ ఈ పర్సన్ కి ప్రాసెస్ అయిపోయింది అన్నది అక్కడ డిస్ప్లే అవ్వాలన్నమాట. ఇలా మనం డూప్లికేట్ శాలరీని ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ డూప్లికేట్ శాలరీ ప్రివెన్షన్ కాన్సెప్చువల్లీ అంటే సో ఇక్కడ ఏవైతే మనకి ఎంప్లాయ్ ఐడి అండ్ మంత్ ఉందో వాటి బట్టి మనం బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ గ్రేడ్ లిమిట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్? గ్రేడ్ లిమిట్స్ అన్నవి మనం ఎన్ఫోర్స్ చేయకపోతే, మనం వాటిని రెగ్యులరేట్ చేయకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓవర్ పేమెంట్ అక్కర్స్. సో ఒక పర్సన్ కి ఎంత అయితే పేమెంట్ ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ పేమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైనాన్షియల్ లీకేజ్ ఇంక్రీజెస్. సో ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇన్ఈక్వాలిటీ అమాంగ్ ద ఎంప్లాయీస్ అరైజెస్. సో ఎంప్లాయీస్ మధ్య ఇన్ఈక్వాలిటీ అన్నది పెరిగిపోతుంది. లీగల్ డిస్ప్యూట్స్ మే అక్కర్. సో లీగల్ డిస్ప్యూట్స్ అనేవి జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, పార్ట్ సి, ఫెయిల్ సేఫ్ వర్సెస్ ఫెయిల్ ఓపెన్ థింకింగ్. షుడ్ శాలరీ ప్రాసెసింగ్ బి అలౌడ్ ఇఫ్ గ్రేడ్ లిమిట్ డేటా ఇస్ మిస్సింగ్? సో గ్రేడ్ లిమిట్ డేటా మిస్ అవుతుంది కదా. సో గ్రేడ్ లిమిట్ డేటా మిస్ అవుతున్నప్పుడు శాలరీ ప్రాసెసింగ్ చేయొచ్చా? నో. ద సిస్టమ్ షుడ్ బ్లాక్ ప్రాసెసింగ్ టు ప్రివెంట్ ద ఫైనాన్షియల్ రిస్క్. సో ఫైనాన్షియల్ రిస్క్ రాకుండా ఉండాలంటే సిస్టమ్ అనేది బ్లాక్ చేయాలండి ప్రాసెసింగ్. దీన్ని ఫెయిల్ సేఫ్ అంటాం. షుడ్ శాలరీ బి ప్రాసెస్డ్ ఇఫ్ సిఎఫ్ఓ అప్రూవల్ ఈస్ పెండింగ్? సో సిఎఫ్ఓ అప్రూవల్ అన్నది పెండింగ్ లో ఉంటే కనుక శాలరీ ప్రాసెస్ చేయొచ్చా? నో. పేమెంట్ షుడ్ బి బ్లాక్డ్ అంటిల్ అప్రూవల్ ఈజ్ రికార్డెడ్. సో దీన్ని మనం ఫెయిల్ సేఫ్ అప్రోచ్ అంటాం. ఫెయిల్ సేఫ్ అప్రోచ్ ఎన్ష్యూర్స్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, కాంప్లియన్స్, ఇంటెగ్రిటీ. ఓకేనా? నెక్స్ట్, అసైన్మెంట్ 4, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ అంబిగ్విటీ రిమూవల్. అసైన్మెంట్ 4 దేనికి సంబంధించింది? రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ అంబిగ్విటీ రిమూవల్. ఇక్కడ ఒకే ఒక్క స్టేట్మెంట్ అన్నది ఉంది మనకి. మనం ఆల్రెడీ చూసాం ఇది. ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్స్. ఆ వేళ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి. సో ప్రాపర్ ఆన్సర్ అన్నది చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, వై ఈస్ ద స్టేట్మెంట్ అంబిగ్వస్? అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు అంబిగ్వస్ గా అనిపిస్తుంది అంటే ద స్టేట్మెంట్ ఈస్ అంబిగ్వస్ బికాస్ ద టర్మ్ ఎలిజిబుల్ ఈస్ అన్డిఫైన్డ్. సో అసలు ఎవరు ఎలిజిబుల్ అన్నది ఇక్కడ డిఫైన్ చేయలేదు. ద టైప్ అండ్ వాల్యూ ఆఫ్ స్పెషల్ డిస్కౌంట్ ఈజ్ అన్క్లియర్. సో స్పెషల్ డిస్కౌంట్ దేని మీద అండ్ దాంతో పాటుగా ఎంత వరకు, ఎంత వాల్యూ అన్నది కూడా అన్క్లియర్ గా ఉంది. ద కండిషన్స్ అండర్ విచ్ ద డిస్కౌంట్ అప్లైస్ ఆర్ ఆల్సో నాట్ స్పెసిఫైడ్. ఎవరు ఎలిజిబుల్ కస్టమర్స్, ఏ కండిషన్ కింద డిస్కౌంట్ అప్లై అవుతుందని చెప్పలేదు. నో టైమ్ ఫ్రేమ్ ఈజ్ మెన్షన్. సో ఇంత టైం వరకు మాత్రమే అన్నది అక్కడ మెన్షన్ లేదు. నో మినిమం పర్చేస్ రిక్వైర్మెంట్ ఈస్ డిఫైన్డ్. సో మినిమం ఇంత పర్చేస్ చేయాలన్నది లేదు. ఇట్ ఈస్ అన్క్లియర్ వెదర్ ద డిస్కౌంట్ అప్లైస్ టు ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ సెలెక్టెడ్ కేటగిరీస్ ఓన్లీ. సో ఓన్లీ కొన్ని కేటగిరీస్ కి మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది అప్లై అవుతుందా, ఆర్ఎల్స్ అన్ని ప్రొడక్ట్స్ కి కూడా అప్లై అవుతుందా అన్నది కూడా ఇక్కడ క్లియర్ గా లేదనమాట. సో ఇది అంబిగ్విటీ. అంబిగ్విటీ అంటే ఏంటి? అన్క్లియర్ అని అర్థం. సో అంబిగ్విటీ ప్రివెంట్స్ ప్రిసైజ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ బికాస్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ పాసిబుల్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో క్వశ్చన్ 2, లిస్ట్ అట్లీస్ట్ 5 క్లారిఫికేషన్ క్వశ్చన్స్ రిక్వైర్డ్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్. మనం ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేయడం కంటే ముందుగా, అంటే ఏదైతే ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్ అన్న రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే సో దానికంటే ముందుగా మనకి అట్లీస్ట్ ఒక 5 క్లారిఫికేషన్ క్వశ్చన్స్ అనేది అడగమని చెప్పి అప్పుడు క్వశ్చన్ అనేది ఉంది. సో ఇవి చూడండి ఏమేమి క్వశ్చన్స్ మనం అడగచ్చు అంటే వాట్ డిఫైన్స్ అన్ ఎలిజిబుల్ కస్టమర్? అసలు ఎలిజిబుల్ కస్టమర్ అంటే ఎవరు? పాస్ట్ పర్చేస్ చేసిన వాళ్ళ, లేకపోతే మెంబర్షిప్ ఉన్న వాళ్ళ, లేకపోతే పలానా కంట్రీలోనో స్టేట్ లోనో ఉన్న వాళ్ళ, అసలు ఎవరు ఎలిజిబుల్ కస్టమర్ అండి? వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆర్ అమౌంట్? సో డిస్కౌంట్ అన్నది ఒక పర్సంటేజ్ రూపంలోనో అమౌంట్ రూపంలోనో, ఒకవేళ అలా అయితే ఎంత? ఈస్ ద డిస్కౌంట్ అప్లికబుల్ టు ఆల్ ప్రొడక్ట్స్? అన్ని ప్రొడక్ట్స్ కి అప్లై అవుతుందా ఆర్ కొన్నిటికి మాత్రమేనా? ఈస్ దర్ ఏ మినిమం పర్చేజ్ అమౌంట్ రిక్వైర్డ్? మినిమం పర్చేజ్ అమౌంట్ ఉందా? ఈస్ ద డిస్కౌంట్ టైం బౌండ్? అంటే పర్టికులర్ గా ఈ టైం లోపు మాత్రమే డిస్కౌంట్ అప్లై అవుతుంది అన్నది ఏమన్నా ఉందా? కెన్ మల్టిపుల్ డిస్కౌంట్స్ బి కంబైన్డ్? సో డిఫరెంట్ డిఫరెంట్ డిస్కౌంట్స్ ని కంబైన్ చేయొచ్చా? సో ఇక్కడ 2-3 ప్రొడక్ట్స్ మీద ఉన్న డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంబైన్ చేయొచ్చా?
ఈజ్ మేనేజీరియల్ అప్రూవల్ రిక్వైర్డ్ ఫర్ లార్జ్ డిస్కౌంట్స్. సో హ్యూజ్ డిస్కౌంట్ ఉంటే కనుక దానికి మేనేజీరియల్ అప్రూవల్ అన్నది కావాలి. సో ఈ క్లారిఫికేషన్స్ ఉంటే అప్పుడు సిస్టమ్ బిహేవియర్ మనం డిజైన్ చేయొచ్చు అనమాట. సో రైటింగ్ ఏ ప్రిసైజ్ బిజినెస్ రూల్. చూడండి, రీరైట్ ద స్టేట్మెంట్ ఇంటూ ప్రిసైజ్ అండ్ అనాంబిగ్వస్ బిజినెస్ రూల్. సో ఒక క్లియర్ కట్ బిజినెస్ రూల్ కింద దీన్ని రీరైట్ చేయండి అని చెప్పి అవేళ అడగడం జరిగింది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇది మీరు ఎలాగైనా మార్చొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చింది ఏదైతే ఉందో ఇది పర్టికులర్ గా నేను ఒక వేరియేషన్ తీసుకున్నాను, మీరు అదర్ వేరియేషన్స్ లో కూడా రాయొచ్చు. ఓకేనా? Customers with active gold membership status shall receive a 10% discount on purchases above 5,000 during the promotional period from 1st January to 31st January. The discount shall not be combined with other promotional offers. ఈ ఆఫర్ అన్నది స్టాండ్ అలోన్. ఈ ఆఫర్ ని వేరే ఆఫర్స్ తో కలపడానికి లేదు. ఇది యాక్టివ్ గోల్డ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. అది కూడా 10% డిస్కౌంట్ మాత్రమే, అది కూడా అబౌవ్ 5,000 పర్చేస్ చేస్తే. దట్ టు 1st January టు 31st January మిడిల్, అంటే ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి. ఇది చూడండి క్లియర్ గా ఉంది, ప్రిసైజ్ గా ఉంది. సో ఎలిజిబుల్ కస్టమర్స్ రిసీవ్ స్పెషల్ డిస్కౌంట్ అన్నదానికన్నా ఇది క్లియర్ గా ఉంది. ఎంత క్లియర్ గా ఉంది చూడండి, కస్టమర్స్ విత్ యాక్టివ్ గోల్డ్ మెంబర్షిప్ స్టేటస్. సో ఆ స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే 10% డిస్కౌంట్ మాత్రమే పొందగలరు. దట్ టు 5,000 అబౌవ్ పర్చేస్ చేస్తేనే, దట్ టు 1st Jan టు 31st Jan మాత్రమే. అండ్ ఈ డిస్కౌంట్ ని మిగతా ఆఫర్స్ తో కలపలేదు. సో వేరే ఆఫర్ తీసుకుంటే డిస్కౌంట్ అప్లై అవ్వదు, డిస్కౌంట్ తీసుకుంటే వేరే ఆఫర్స్ అనేది అప్లై అవ్వదు. సో చూడండి ఎంత క్లియర్ గా ఉంది. సో దిస్ రూల్ ఈజ్ స్పెసిఫిక్, దిస్ రూల్ ఈజ్ మెజరబుల్, ఇట్ ఈస్ టైమ్ బౌండ్. స్పెసిఫిక్ అంటే చాలా క్లియర్ గా గోల్డ్ మెంబర్షిప్ ఎవరికైతే ఉందో ఆ పర్టికులర్ రోల్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ దట్ టు మెజరబుల్ 10% డిస్కౌంట్ మాత్రమే, అండ్ అది కూడా అబౌవ్ 5,000 మాత్రమే. అండ్ టైమ్ బౌండ్, సో క్లియర్ గా 1st January నుంచి 31st January మధ్యలో మాత్రమే. అండ్ డిటర్మినిస్టిక్, క్లియర్ గా ఇంకా వేరే ఏ ప్రమోషన్స్ తో కలవకుండా అని. సో దిస్ ఈజ్ అన్అంబిగ్వస్, చాలా క్లియర్ కట్ రూల్ అనమాట. సో ఇప్పుడు లాజికల్ బ్రేక్ డౌన్ చూడండి, మనకి ఏమేం రిక్వైర్డ్ ఇన్పుట్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఏం కావాలి, అవుట్పుట్స్ ఏంటి అంటే మనకు కస్టమర్ ఐడి కావాలి, వాళ్ళ మెంబర్షిప్ స్టేటస్ ఏంటి, వాళ్ళ గోల్డ్ మెంబర్షిప్ ఉందా లేదా, వాళ్ళ పర్చేజ్ అమౌంట్ ఎంత, అబౌవ్ 5,000 కాదా, అండ్ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు, సో జనవరిలోనేనా ఈ డేట్, ఇవన్నీ మనకు కావాలి. సో కండిషన్స్ ఏంటి, మెంబర్షిప్ స్టేటస్ ఈస్ గోల్డ్ అవ్వాలి, పర్చేజ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 5,000 అవ్వాలి, డేట్ విత్ ఇన్ ద ప్రమోషనల్ పీరియడ్ అవ్వాలి. సో క్యాలిక్యులేషన్ ఏంటి, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఇంటూ పర్చేజ్ అమౌంట్. పర్చేజ్ అమౌంట్ మీద 10% అనేది డిస్కౌంట్ కింద అప్లై అవుతుంది అనమాట. అవుట్పుట్ ఏంటి, డిస్కౌంటెడ్ ఇన్వాయిస్, డిస్కౌంట్ అమౌంట్ డిస్ప్లేడ్ సెపరేట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 5,500 వాళ్ళు చేశారు అనుకుందాం, అందులో 10% అంటే ఎంత, 550. సో 550 రిమూవ్ చేసి 4,950 అన్నది వాళ్ళకి ఇన్వాయిస్ కింద చూపించాలి. డిస్కౌంట్ అమౌంట్ 550 కూడా సెపరేట్ గా చూపించాలి. ఓకేనమ్మా? సో ఇప్పుడు ఎడ్జ్ కేస్ అనాలిసిస్ ఏంటి, పాసిబుల్ ఎడ్జ్ కేసెస్ ఏంటి అంటే పర్చేజ్ అమౌంట్ ఎగ్జాక్ట్ గా 5,000 ఉండడం కానీ, సో ఎగ్జాక్ట్లీ 5,000 ఉంటే డిస్కౌంట్ అప్లై అవుతుందా అవ్వదా. పర్చేజ్ మేడ్ ఎట్ 11:59 లాస్ట్ డే ఆఫ్ ప్రమోషన్. సో లాస్ట్ డే లో ఎగ్జాక్ట్ గా 11:59 PM కి పర్చేస్ చేస్తే పరిస్థితి ఏంటి. అండ్ కస్టమర్ మెంబర్షిప్ కరెక్ట్ గా ట్రాన్సాక్షన్ టైంలోనే ఎక్స్పైర్ అవుతుంటాయి, అప్పుడు పరిస్థితి ఏంటి. కస్టమర్ ఒకవేళ నెక్స్ట్ డే గానీ సేమ్ డే గానీ గోల్డ్ కి అప్గ్రేడ్ అయితే, సో అప్పటిదాకా గోల్డ్ మెంబర్షిప్ లేదు, అప్పుడే గోల్డ్ మెంబర్షిప్ తీసుకుని అప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి. వేరు వేరు ఆఫర్స్ ని కంబైన్ చేయాలనుకుంటే పరిస్థితి ఏంటి. ఇవన్నీ ఎడ్జ్ కేసెస్ అనమాట. ఈ ఎడ్జ్ కేసెస్ లో ఏం జరగాలి అన్నది కూడా సిస్టమే క్లియర్ గా బిహేవియర్ అన్నది డిఫైన్ చేయాలన్నమాట. సో డిస్ప్యూట్స్ అనేవి అరైజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా? సో దెన్ అసైన్మెంట్ 5 చూడండి, ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ థింకింగ్. ఇందులో ఏంటంటే ఆన్లైన్ ప్రొడక్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ సంబంధించి స్టెప్స్ అన్నవి చూసాం. దిస్ ప్రాసెస్ ఇన్క్లూడ్స్ ద ఆర్డర్ ప్లేస్మెంట్, స్టాక్ వ్యాలిడేషన్, పేమెంట్ కన్ఫర్మేషన్, ఆర్డర్ అప్రూవల్, షిప్పింగ్ అండ్ ఇన్వాయిస్ జనరేషన్. ఇది క్వశ్చన్ ఆ రోజు. సో వాటికి సంబంధించి ఉన్నటువంటి పార్ట్ ఏ పార్ట్ బి కి సంబంధించిన డిఫరెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేవి చూడండి. క్వశ్చన్ 1, అరేంజ్ ద ప్రాసెస్ ఇన్ లాజికల్ ఆర్డర్. లాజికల్ ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ ప్లేస్మెంట్, ఆర్డర్ అన్నది ప్లేస్ చేశారా లేదా అన్నది చూసుకోవాలి. తర్వాత స్టాక్ వ్యాలిడేషన్, స్టాక్ ఉందా లేదా చూసుకోవాలి. పేమెంట్ చేశారా లేదా ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ అన్నది చూసుకోవాలి. కండిషనల్ అప్రూవల్, ఒకవేళ ఆర్డర్ కనుక గ్రేటర్ దాన్ 10,000 అయితే కాల్ చేసుకుని మళ్ళీ అప్రూవల్ అన్నది తీసుకుని తర్వాత షిప్పింగ్ చేసి ఆ తర్వాత ఇన్వాయిస్ అన్నది జనరేట్ చేయాలి.
సో ఇది ఒక లాజికల్ ఆర్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఐడెంటిఫై స్టెప్స్ దట్ కెనాట్ అక్కర్ బిఫోర్ అదర్స్. సో ఒక స్టెప్ జరగకుండా ఇంకొక స్టెప్ జరగదు అన్నవి ఏంటి అంటే, స్టాక్ వ్యాలిడేషన్ కెనాట్ అక్కర్ బిఫోర్ ఆర్డర్ ప్లేస్మెంట్, అంటే ఆర్డర్ ప్లేస్ చేయకుండా మీరు స్టాక్ వ్యాలిడేషన్ చేయలేరు. పేమెంట్ కన్ఫర్మేషన్ కెనాట్ అక్కర్ బిఫోర్ ఆర్డర్ క్రియేషన్, ఆర్డర్ క్రియేట్ అవ్వకుండా పేమెంట్ కన్ఫర్మేషన్ మీరు చూడలేరు. షిప్పింగ్ కెనాట్ అక్కర్ బిఫోర్ పేమెంట్ కన్ఫర్మేషన్, షిప్పింగ్ కూడా పేమెంట్ కన్ఫర్మేషన్ చేయకుండా మీరు పంపించలేరు. అండ్ ఇన్వాయిస్ కెనాట్ బి జనరేటెడ్ బిఫోర్ షిప్పింగ్ కన్ఫర్మేషన్, షిప్పింగ్ కన్ఫర్మ్ అవ్వకుండా ఇన్వాయిస్ మీరు జనరేట్ చేయలేరు. సో ఇన్వాయిస్ జనరేట్ చేసి దాని మీద మీరు ట్రాన్సాక్షన్ ఐడి అది వేసి, సో డెలివరీ పలానా అడ్రస్ కి వెళ్తుంది అన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, సో అన్లెస్ అండ్ అంటిల్ ఈ షిప్పింగ్ కన్ఫర్మేషన్ లేకుండా మీరు ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయలేరు అనమాట. సో ఈ సీక్వెన్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఎక్కడైనా కండిషనల్ బ్రాంచింగ్ ఉందా? ఎస్, కండిషనల్ బ్రాంచింగ్ ఉంది. ఎక్కడ ఉంది? ఇఫ్ ఆర్డర్ వాల్యూ is greater than 10,000 approval is required. If order value is greater than 10,000 approval is required. If order value is less than or equal to 10,000 skip approval. ఇది డిసిషన్ లాజిక్ అన్నమాట. సో ఇది కండిషనల్ బ్రాంచింగ్ అక్కడ. అండ్ బిజినెస్ లాజిక్ మ్యాపింగ్ చూడండి. ప్రతి స్టెప్ కి కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్, రిస్క్ ప్రివెంటెడ్, డేటా క్రియేటెడ్, ఇది మనం చూడాలి. సో ఆర్డర్ ప్లేస్మెంట్ దగ్గర ఏంటి, ఇది వ్యాలిడేషన్ లాజిక్. ఇన్కరెక్ట్ గానీ ఇన్కంప్లీట్ గానీ ఆర్డర్ లేకుండా, సో ఆర్డర్ అన్నది ఇన్కరెక్ట్ గా గానీ ఇన్కంప్లీట్ గా గానీ లేకుండా ఆ రిస్క్ ని ప్రివెంట్ చేస్తూ ఆర్డర్ ప్లేస్మెంట్ అనేది వ్యాలిడేషన్ టైప్ కింద వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్డర్ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్డర్ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత స్టాక్ వ్యాలిడేషన్ కూడా వ్యాలిడేషన్. నెగటివ్ ఇన్వెంటరీ రిస్క్ అంటే ఒకవేళ మన దగ్గర ఇన్వెంటరీలో ఐటమ్ లేకుండానే మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చేంజ్ చేసుకున్నాం అనుకో, అదొక ప్రాబ్లం కదా. సో ఆ నెగటివ్ ఇన్వెంటరీ రిస్క్ ని ప్రివెంట్ చేస్తే స్టాక్ క్వాంటిటీ అనేది మనకు అక్కడ చెక్ చేసుకుంటాం మనం. తర్వాత పేమెంట్ కన్ఫర్మేషన్. సో ఇది ఆథరైజేషన్ ప్లస్ వ్యాలిడేషన్ లాజిక్. సో దీని వల్ల ఏం ప్రివెంట్ అవుతుంది అంటే ఫ్రాడ్ ఆర్ అన్పెయిడ్ షిప్మెంట్. సో పేమెంట్ లేకుండా మనం పంపించడం ఏదైతే ప్రొడక్ట్ పంపడం, దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. పేమెంట్ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో అప్రూవల్, ఇది కూడా ఆథరైజేషన్ లాజిక్. సో ఇక్కడ హై వాల్యూ రిస్క్ అనమాట. అంటే ఏంటి, మోర్ దాన్ 10,000 ఉన్నప్పుడు ఆర్డర్ పంపడం కంటే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత పంపించడం ఏదైతే ఉందో అది ఒక బెటర్ థింగ్. సో కన్ఫర్మ్ చేసుకోకుండా పంపించి తర్వాత రిటర్న్ అయిపోతే కనుక ప్రాబ్లమాటిక్ ఉంటుంది అనమాట. సో హై వాల్యూ రిస్క్ ని ఇక్కడ మనం ప్రివెంట్ చేస్తున్నాం. అప్రూవల్ లాగ్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ షిప్పింగ్. సో ఇది ప్రాసెస్ కంట్రోల్ అనమాట. దీని వల్ల ఏమవుతుంది, ఇన్కరెక్ట్ డిస్పాచ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. షిప్మెంట్ రికార్డ్ కూడా మనకు క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్వాయిస్ జనరేషన్. ఇదేంటి, క్యాల్కులేషన్ ప్లస్ కాంప్లియన్స్, ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్ ఇందులో ఉంటాయి కాబట్టి. సో క్యాల్కులేషన్ అండ్ దాంతో పాటుగా కాంప్లియన్స్, రూల్స్ ఫాలో అవ్వడం. దీనివల్ల దేన్ని ప్రివెంట్ చేయొచ్చు, ట్యాక్స్ ఎర్రర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఇన్వాయిస్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్రాస్ డిపార్ట్మెంట్ ఇంపాక్ట్. ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? సేల్స్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, కాంప్లైన్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. హౌ డస్ ఫెయిల్యూర్ ఇన్ స్టాక్ వ్యాలిడేషన్ ఎఫెక్ట్ ద ఫైనాన్స్? సో స్టాక్ వ్యాలిడేషన్ చేయకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ద రెవెన్యూ మే బి రికార్డెడ్ ఫర్ అన్అవైలబుల్ గూడ్స్. మన దగ్గర అవైలబుల్ గా లేనటువంటి గూడ్స్ కూడా రెవెన్యూ అన్నది రికార్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రీఫండ్స్ మే ఇంక్రీజ్. సో రిఫండ్స్ అన్నవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్వెంటరీ అకౌంటింగ్ ఎర్రర్స్ అక్కర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెంటరీ అకౌంటింగ్ లో ఎర్రర్స్ అన్న వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్టాక్ లేకుండా మీరు స్టాక్ వ్యాలిడేషన్ చేయకుండా ఆర్డర్స్ అన్నవి తీసేసుకుంటే, సో ఇన్కమింగ్ ఆర్డర్స్ కి మన దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ ఉన్నటువంటి స్టాక్ కి అండ్ మనం ఆర్డర్ పెట్టాల్సిన స్టాక్ కి వేరియేషన్స్ అన్నవి పెరిగిపోతాయి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మే బి ఇన్యాక్యురేట్. దీనివల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్యాక్యురేట్ గా ఉంటాయి అన్నమాట. అండ్ హౌ డస్ ఇన్కరెక్ట్ ఇన్వాయిస్ జనరేషన్ ఎఫెక్ట్ ద కాంప్లైన్స్? ఒకవేళ ఇన్వాయిస్ జనరేషన్ అనేది ఇన్కరెక్ట్ గా ఉంటే దాని వల్ల ఏ రూల్స్ అన్నవి మనకి ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఇన్కరెక్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, రెగ్యులేటరీ పెనాల్టీస్ ఉంటాయి, అండ్ ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటాయి. సో మనకి ఏదైతే ఇయర్లీ ఆడిట్స్ ఉంటాయో వాటి దగ్గర అబ్జెక్షన్స్ అనేవి అరైజ్ అవుతాయి. లీగల్ ఎక్స్పోజర్ కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ప్రాపర్ ఇన్వాయిస్ జనరేషన్ అనేది ఉండాలి. ఇన్కరెక్ట్ ఇన్వాయిస్ జనరేషన్ అనేది అన్ని రకాలుగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. సో ట్యాక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బయట మళ్ళీ లీగల్ థింగ్స్ కి సంబంధించి లింకింగ్ అంతా ఉంటుంది. సో ఇది ఎండ్ టు ఎండ్ థింకింగ్ ఉండడం వల్ల ఈ కోఆర్డినేషన్ ఉండి డిపార్ట్మెంట్స్ మధ్య మీకు ఆ రిస్క్ అన్నది ప్రివెంట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఒక ఆన్లైన్ ప్రొడక్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ అన్న ఒక్క
సినారియోని మనం ప్రాపర్ గా రన్ చేయడం కోసం సో ఇన్ని సీక్వెన్షియల్ స్టెప్స్ అన్న ఉంటే ఒక ప్రాపర్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అన్నది ఇందులో ఉంటుంది. ఏ చిన్న ఫెయిల్యూర్ ఒక డిపార్ట్మెంట్ లో జరిగినా వేరే డిపార్ట్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో టాక్సేషన్ ఎర్రర్స్ ఉంటాయి, అకౌంటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, అండ్ తర్వాత పెనాల్టీస్ కూడా పడే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే. సో లాస్ట్ చూడండి, లాస్ట్ అసైన్మెంట్ బిజినెస్ లాజిక్ ఫెయిల్యూర్ కేస్ స్టడీ. ఒక కంపెనీ 2 టైమ్స్ ఒకే ఇన్వాయిస్ పే చేసింది, దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఒక కంపెనీ 2 టైమ్స్ సేమ్ ఇన్వాయిస్ పే చేసింది, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, సో ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ఫెయిల్యూర్ టైప్. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ ఇక్కడ ఫెయిల్ అయింది? ద ఫెయిల్యూర్ ప్రైమరీలీ అక్కర్డ్ ఇన్ ద వ్యాలిడేషన్ లాజిక్ అండ్ యూనిక్నెస్ కంట్రోల్ లాజిక్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లాజిక్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఏంటది? ఒకటి వ్యాలిడేషన్ లాజిక్, ఎప్పుడు పే చేయాలి అన్నది ఒకటి. నెక్స్ట్ యూనిక్నెస్ కంట్రోల్ లాజిక్, ఇది ఆల్రెడీ పేమెంట్ అయిపోయిందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి కదా, అలా చెక్ చేసుకోకుండా పేమెంట్ అన్నది జరిగింది. సో యూనిక్నెస్ కంట్రోల్ లాజిక్ కూడా ప్రాబ్లమాటిక్ అయిందనమాట. ద సిస్టమ్ ఫెయిల్ టు వెరిఫై వెదర్ ద ఇన్వాయిస్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ప్రాసెస్. సో ఆ ఇన్వాయిస్ ఆల్రెడీ ప్రాసెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడంలో ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అయినట్టు. వాజ్ దిస్ ఎ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ ఆర్ ఆథరైజేషన్ ఫెయిల్యూర్? ఇది ఏ ఫెయిల్యూర్? వ్యాలిడేషన్ ఫెయిల్యూర్, ఆథరైజేషన్ ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ ప్రైమరీలీ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ బికాస్ ద సిస్టమ్ డిడ్ నాట్ చెక్ డూప్లికేట్ ఇన్వాయిస్ నెంబర్ అండ్ వెండర్ కాంబినేషన్. సో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వెండర్, వాళ్ళకి సంబంధించిన ఇన్వాయిస్ నెంబర్ ని మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసామా లేదా అన్న సిస్టమ్ చెక్ చేసుకోలేదు, అదనమాట. సో ఆథరైజేషన్ కరెక్ట్ గానే పేమెంట్ కి వెళ్ళింది, బట్ ముందుగా జరగాల్సిన వ్యాలిడేషన్ మిస్ అయింది, అదనమాట. నెక్స్ట్ ప్రివెంటివ్ కంట్రోల్స్. విచ్ ప్రివెంటివ్ రూల్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద ఇష్యూ? ఏ రూల్ ఉండుంటే గనక ఆ ఇష్యూ అన్నది మనం అవాయిడ్ చేసే ఛాన్స్ ఉండేది. The system shall not allow payment processing if an invoice with the same vendor ID and same invoice number already exists in the system. సో ఇది ప్రివెంటివ్ రూల్ అనమాట. ఏంటి? ఒక సిస్టమ్ పేమెంట్ ప్రాసెసింగ్ అలో చేయకూడదంట ఎప్పుడు? సేమ్ వెండర్ ఐడి అండ్ ఇన్వాయిస్ నెంబర్ ఉన్నటువంటి ఏదైనా ఒక ఇన్వాయిస్ జనరేట్ అవుతుంటే దానివల్ల డూప్లికేషన్ జరుగుతుంది కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ద సిస్టమ్ షల్ నాట్ అలో పేమెంట్ ప్రాసెసింగ్ ఇఫ్ అన్ ఇన్వాయిస్ విత్ ద సేమ్ వెండర్ ఐడి అండ్ ఇన్వాయిస్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్. ఆల్రెడీ ఒక ఇన్వాయిస్ ఉంటే ఆ ఇన్వాయిస్ నెంబర్ ప్రెసెంట్ వస్తున్న ఇన్వాయిస్ నెంబర్ ఒకటే అయితే సేమ్ వెండర్ ఐడి ఉంటే గనక అప్పుడు మీరు ఆ పేమెంట్ అనేది ప్రాసెస్ చేయకూడదు అనమాట. దిస్ రూల్ ఎన్ఫోర్స్ యూనిక్నెస్. ఇప్పుడు ఆల్రెడీ పేమెంట్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం పేమెంట్ అనేది జరగకూడదు. ఓకే. వాట్ అగ్రిగేషన్ ఆర్ యూనిక్నెస్ లాజిక్ షుడ్ ఎగ్జిస్ట్? సో యూనిక్నెస్ కన్స్ట్రైంట్ ఏంటంట? వెండర్ ఐడి ప్లస్ ఇన్వాయిస్ నెంబర్ మస్ట్ బి యూనిక్. సో వెండర్ ఐడి కానీ ఇన్వాయిస్ నెంబర్ కానీ వీటి మధ్య జరిగేటటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో కాంబినేషన్ ఎప్పుడు యూనిక్ గానే ఉండాలి. సేమ్ వెండర్ ఐడి సేమ్ ఇన్వాయిస్ నెంబర్ ఉండకూడదు, ఆ కాంబినేషన్ ఉండకూడదు. సో బిఫోర్ పేమెంట్ ద సిస్టమ్ మస్ట్ చెక్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని చెక్ చేసుకోవాలి, డూప్లికేట్ ఎంట్రీస్ ని ప్రివెంట్ చేయాలి. అండ్ ఒకవేళ డూప్లికేట్ ఎంట్రీ ఏదైనా జరగడానికి ట్రై చేస్తే, సో డూప్లికేట్ పేమెంట్ అనేది జరగడానికి ట్రై చేస్తే డూప్లికేట్ ఇన్వాయిస్ రిజెక్టెడ్ అని డిస్ప్లే అవ్వాలన్నమాట. సో అగ్రిగేషన్ లాజిక్ ఏం చేయాలి? సమ్మరైజ్ టోటల్ పేమెంట్ టు ద వెండర్స్, హైలైట్ అన్యూజువల్ పేమెంట్ స్పైక్స్. ఒకవేళ అక్కడ అన్యూజువల్ పేమెంట్స్ ఎక్కడ కనిపిస్తున్నట్టయితే వాటిని హైలైట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ రిస్క్ అండ్ ఇంపాక్ట్ అనాలిసిస్. వాట్ ఫైనాన్షియల్ అండ్ ఆడిట్ రిస్క్స్ అరైజ్ ఫ్రమ్ సచ్ ఫెయిల్యూర్? ఒకవేళ అలా ఏదైనా ఒక సిస్టమ్ ఫెయిల్ అయ్యి మల్టిపుల్ డూప్లికేట్ పేమెంట్ జరిగితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫస్ట్ ఫైనాన్షియల్ రిస్క్ ఏంటంటే డైరెక్ట్ మానిటరీ లాస్. మనం ఫస్ట్ అమౌంట్ అన్నది లాస్ అవుతున్నాం అక్కడ ఆ పేమెంట్ జరగడం వల్ల, అది డైరెక్ట్ మానిటరీ లాస్. సెకండ్ వచ్చేసి క్యాష్ ఫ్లో డిస్రప్షన్. ఏదైతే ఇన్కమింగ్ క్యాష్ ఫ్లో ఉందో ఆ క్యాష్ ఫ్లో డిస్రప్ట్ అయ్యి ఒక రాంగ్ డైరెక్షన్ కి ఆ క్యాష్ అనేది వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషనల్ రిస్క్ ఏంటి? వెండర్ రీకన్సిలేషన్ డిఫికల్టీ. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనం పేమెంట్ చేసిన పర్సన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఇలా డూప్లికేట్ పేమెంట్ జరిగిందని వాళ్ళకి రికన్సైల్ చేయడం అండ్ రికవరీ చేసుకోవడం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అమౌంట్ రికవరీ. సో ఇదొక ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఆడిట్ రిస్క్. సో ఆడిట్ రిస్క్ దగ్గర ఏంటి? ఇంటర్నల్ ఆడిట్ అబ్జెక్షన్. ఇంటర్నల్ గా ఏదైతే ఆడిట్ జరుగుతుందో అక్కడ అబ్జెక్షన్స్ అన్న వస్తే రెగ్యులేటరీ స్క్రూటినీ అనేది ఉంది. మల్టిపుల్ పేమెంట్స్ కానీ డూప్లికేట్ పేమెంట్స్ కానీ జరగడానికి రీజన్ ఏంటి? అక్కడ టాక్సేషన్ ఏమి ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఏ పేమెంట్ కైనా గ్యారంటీగా మనకి జిఎస్టీ అప్లై అవుతుంది కాబట్టి
సో మళ్ళీ అక్కడ టాక్సేషన్ రిలేటెడ్ స్క్రూటినీ కూడా ఉంటుంది. అండ్ స్టేక్ హోల్డర్ ట్రస్ట్ అనేది లూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో ఎవరైతే కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉన్నారో ఇలాంటి ఒక సిస్టమేటిక్ ఫెయిల్యూర్స్ అనేవి కంపెనీలో కనిపిస్తే గనక ఇప్పుడు వాళ్ళు కూడా సో ట్రస్ట్ చేయడం అనేది తగ్గించేస్తారు అనమాట. సో దీనివల్ల రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. సో వాట్ ఈస్ ద రెప్యుటేషన్ రిస్క్ ఇన్వాల్వ్? పర్సీవ్డ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. సో ఇది పొరపాటున జరిగిందా, ఆర్ఎల్స్ ఇక్కడ కావాలనే డూప్లికేట్ పేమెంట్ చేసి ఫండ్స్ ఏమైనా డైవర్ట్ చేస్తున్నారా అన్నది కూడా ఉంటుంది. సో పర్సీవ్డ్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. ఓకేనమ్మా. సో ఇవమ్మా అక్కడ మీకు ఇచ్చినటువంటి 6 అసైన్మెంట్స్. అండ్ ఆ 6 అసైన్మెంట్స్ కు ఉన్నటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ ప్రతి క్వశ్చన్ కి కూడా డీటెయిల్ ఆన్సర్ ఇదంతా కూడా. సో మీకు డాక్యుమెంటేషన్ తో పాటుగా ఇవి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం అంజనాస్ ఫౌండేషన్ వెబ్సైట్ లో డే ఆఫ్టర్ టుమారో కల్లా ప్రీవియస్ నోట్స్ మొత్తం అంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు తర్వాత గ్రూప్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో గ్రూప్ లో మేము మీకు సెండ్ చేస్తాం అప్డేట్ సెండ్ చేసిన తర్వాత అక్కడ మీరు ఆ లింక్ ని ఫాలో అయ్యి మీకు సంబంధించిన నోట్స్ ని వీటన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో టుమారో సో ఏదైతే నిన్న ఇచ్చిన అసైన్మెంట్ ఉందో ఓవర్ టైం కి సంబంధించిన అసైన్మెంట్ ఉంది కదా, ఓటీకి సంబంధించిన అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేసుకుని టుమారోకి సబ్మిట్ చేయండి. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ మీరు క్లాస్ వినడం ఒక ఎత్తు, ప్రోగ్రామ్ రాయడం ఒక ఎత్తు, వర్క్ చేయడం ఒక ఎత్తు. ఓకేనా. సో మీరు వినేసో ఏదో 1 or 2 టెంప్లెట్ ప్రోగ్రామ్స్ చేసేస్తానో మీకు శాప్ అన్నది అర్థం కాదు. శాప్ కి సంబంధించిన బిజినెస్ లాజిక్ అర్థం అవ్వాలంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ని క్రియేటివ్ గా ఆన్సర్ చేయాలి గ్యారంటీగా. సో నేను గమనిస్తుంది ఏంటంటే సో యావరేజ్ గా ఒక 6 to 8 minutes వింటున్నారు అంతే. దట్టు ఒక 40-50 మెంబర్స్ మాత్రమే జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవుతున్న వాళ్ళు వెంటనే ఎగ్జిట్ అయిపోతున్నారు. సో మీరు జాయిన్ అయ్యి అక్కడ కామెంట్ చేసి వెంటనే లీవ్ అయిపోతున్నారు తప్పించి, అటెండెన్స్ కామెంట్ అన్నది చేయడం వెంటనే లీవ్ అయిపోవడం తప్పించి మీరు ఎవరు ప్రాపర్ గా క్లాస్ అన్నది వినట్లేదు పూర్తిగా. సో ఇక్కడ రేర్ కొంతమంది మాత్రమే కంటిన్యూస్ గా కంప్లీట్ గా వింటున్నారు. ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ మాత్రమే కంటిన్యూస్ గా వింటున్నారు. మిగతా వాళ్ళు వినట్లేదు అండ్ వర్క్స్ అన్నవి ప్రాపర్ గా సబ్మిట్ చేయట్లేదు. సో మీకు ఫైనల్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. వన్స్ మీకు ఇలా అలవాటు అయిపోయింది అనుకోండి, ఫైనల్ ప్రాజెక్ట్ దగ్గర మీకు ఇబ్బంది అవుతుంది. సో అది చూసుకోండి. కంపల్సరీ మీకు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అన్నది సబ్మిట్ చేయండి. సో మీకు టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ సో మ్యామ్ క్లాస్ తీసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ మీకు సో కోర్ సిలబస్ లో కంటిన్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో మార్చ్ స్టార్ట్ అవగానే మీకు ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ అయిపోతుంది, మినీ ప్రాజెక్ట్ అన్నది. సో అక్కడ మీరు మెయిన్ ఇటువంటి వర్క్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ స్కిప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అందుకని ముందే చెప్తున్నాను. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. సో ఏదైనా ఒకటి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక గ్రూప్ లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. గ్రూప్ లో మెసేజ్ చేయండి. సో డౌట్స్ అన్న ఎక్స్పే క్లాస్ లో మీకు క్లారిఫికేషన్ అని ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.